దావోస్ వేదికపై ఏపీ బ్రాండ్ ని ఎక్స్పోజ్ చేస్తున్నారు చంద్రబాబు. తెలంగాణ ప్రభుత్వం అయితే భారీ డీల్స్ ఓకే చేసుకుంటూ దూసుకుపోతోంది. 3 రోజులు 13 సంస్థలు, 1,50,000 కోట్ల పెట్టుబడులు, ఆల్ టైమ్ రికార్డ్ మాదే అంటోంది టీం రేవంత్. తెలంగాణకు పెట్టుబడుల బొనాంజా. మేఘా ఇంజనీరింగ్ 15,000 కోట్ల రూపాయలు, సన్ పెట్రో కెమికల్స్ 45,500 కోట్ల రూపాయలు, కంట్రోల్ ఎస్తో బిగ్ డీల్ 10,000 కోట్ల రూపాయలు, అమెజాన్ ఇన్వెస్ట్మెంట్ 60,000 కోట్ల రూపాయలు, ఇన్ఫోసిస్ ఒప్పందం ఖరీదు 750 కోట్ల రూపాయలు, జేఎస్డబ్ల్యూ యుఏవి డీల్ 800 కోట్ల రూపాయలు. ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొని అక్కడి నుంచి సింగపూర్, అట్నుంచి స్విట్జర్లాండ్ వెళ్లి డావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చురుగ్గా పాల్గొంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేవలం 3 రోజుల్లో 1,30,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి డీల్స్ ఓకే చేసుకున్నారు. నిజానికి ఇదొక రికార్డ్. డే 1 జనవరి 21 డావోస్ లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణలో బోని కొట్టింది. 15,000 కోట్ల పెట్టుబడితో ఆధునిక పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది మేఘా సంస్థ. దీంతో 7,000 మందికి ఉపాధి దొరుకుతుంది. తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది స్కైరూట్ కంపెనీ. ఇందుకోసం 500 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. డే 2 జనవరి 22 బుధవారం అయితే డావోస్ లో తెలంగాణ పంట పండింది. ఒకే రోజు 56,300 కోట్ల రూపాయల రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చాయి. ఇందులో సన్ పెట్రో కెమికల్స్ దే సింహభాగం. 45,500 కోట్లతో పంప్డ్ స్టోరేజ్, సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేలా తెలంగాణ సర్కార్తో ఒప్పందం కుదిరింది. కంట్రోల్ ఎస్ సంస్థతో కుదిరిన ఒప్పందం హైదరాబాద్ లో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ రాబోతోంది. డీల్ వాల్యూ దాదాపు 10,000 కోట్ల రూపాయలు. ప్రాజెక్టుతో 3,600 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నట్టుగా ప్రకటించింది టీ సర్కార్. తెలంగాణ పెవిలియన్ లో హెచ్సిఎల్ టెక్ సిఇఓతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ టెక్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి డీల్ కుదిరింది. దీంతో కొత్తగా 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. డే 3 జనవరి 23 గురువారం కూడా డబుల్ ధమాకా కొట్టింది తెలంగాణ ప్రభుత్వం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 60,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ల విస్తరణ చేపట్టేలా తెలంగాణ సర్కార్తో డీల్ కుదుర్చుకుంది అమెజాన్ సంస్థ. ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ సంగ్రాస్ తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. 750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపట్టబోతోంది ఇన్ఫోసిస్. దీంతో కొత్తగా 17,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. వీటితో పాటు యూనిలివర్, విప్రో లాంటి దిగ్గజ సంస్థల అధినేతలతో భేటీ అయింది టీం తెలంగాణ. హైదరాబాద్ లోని గోపనపల్లిలో 3 ఏళ్లలో కొత్త సెంటర్ ఏర్పాటు చేయబోతోంది విప్రో సంస్థ. దీంతో కొత్తగా 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దావోస్ లో కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రేవంత్ రెడ్డి తను ఏపీతో కానీ, మహారాష్ట్రతో కానీ, కర్ణాటకతో కానీ పోటీ పడడం లేదన్నారు. న్యూయార్క్, టోక్యో లాంటి గ్లోబల్ సిటీస్ తోనే తమ పోటీ ఉంటుందని చెప్పారు.